హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ జానకి. ఈరోజు వచ్చేసి డేటా సైంటిస్ట్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ ఏ డేటా సైంటిస్ట్గా ఎవరైనా బ్యాంకింగ్ సైడ్ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫినాన్స్ సర్వీస్ సైడ్ ఎవరైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు, బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు సో వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి యాజ్ ఎ డేటా సైంటిస్ట్గా బ్యాంకింగ్ సెక్టార్లో మనం జాబ్లో జాయిన్ అయితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. సో అక్కడ వర్క్ చేయాలంటే మనకు మినిమం నాలెడ్జ్ దేని గురించి ఉండాలి, ఏవి మనకు తెలిసి ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. మెయిన్గా అయితే కన్నా అసలు ఏంటి, అసలు బ్యాంక్స్ ఏంటి, బ్యాంక్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, బ్యాంక్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటుంది అనేది తెలుసుకొని ఉండాలి. సో ఇక్కడ బిఎఫ్ఎస్ఐ అంటే మీకు చెప్పాను కదా ఇందాక, బ్యాంకింగ్ ఫినాన్స్ సర్వీసెస్ అనమాట. బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫినాన్స్ సర్వీసెస్. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఈ బ్యాంకింగ్ సర్వీస్ అంతటిని కూడా ఆర్బీఐ అనేది రెగ్యులేటరీ అనమాట, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949 సమయంలో ఈ ఆర్బీఐ అనేది ఏర్పడింది అనమాట బ్యాంకింగ్ సెక్టర్ కోసమే. తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్గా సో ఆర్బీఐ కింద ఎలాంటి బ్యాంక్స్ ఉంటుంది, సో ఆ బ్యాంక్స్ ఏ వర్క్ చేస్తాయని తెలుసుకుందాం. ఈ ఆర్బీఐ కింద టూ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. ఒకటి స్కెడ్యూల్ బ్యాంక్, రెండోది అన్స్కెడ్యూల్ బ్యాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ స్కెడ్యూల్ బ్యాంక్లో ఏవి వస్తాయి, స్కెడ్యూల్ బ్యాంక్ కింద ఏమేమి ఉంటాయంటే కమర్షియల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. మళ్ళీ కమర్షియల్ బ్యాంక్ కిందకి వచ్చేసరికి పబ్లిక్ సెక్టార్స్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్స్ బ్యాంక్స్ ఉంటాయి, ఫారిన్ బ్యాంక్స్ ఉంటాయి, రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి కోఆపరేటివ్ బ్యాంక్ కిందకి వచ్చేసి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫారిన్ బ్యాంక్స్ అంటే మనకి ఏమొస్తాయి, ఫారిన్ బ్యాంక్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో అమెరికన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఇవన్నీ కూడా ఫారిన్ బ్యాంక్ కిందికి వస్తాయి అన్నమాట. ఇంకా కోఆపరేటివ్లో మీకు చెప్పాను కదా, స్టేట్ కోఆపరేటివ్ ఉంటుంది, అర్బన్ కోఆపరేటివ్ ఉంటుంది. సో ఈ బ్యాంకింగ్ సెక్టార్స్ అనేటివి ఏం చేస్తాయి, సో కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చేసి విలేజెస్ ఫార్మర్స్ కావాల్సిన రైతులకు కావాల్సినటువంటి లోన్స్ ఇవ్వడము, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏ సబ్సిడీస్ అయినా కూడా వాళ్ళకి ఇవ్వడము, ఇలాగ వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఈ స్కెడ్యూల్ బ్యాంక్ గురించి, అన్షెడ్యూల్ బ్యాంక్ గురించి, వాటి సర్వీసెస్ గురించి, వాటి స్ట్రక్చర్ గురించి కూడా మనకు మెయిన్గా తెలిసి ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా రెపో రేటు, రెసిప్రోకల్ రెపో రేటు, ఆర్బీఐ వీటి గురించి కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. సో మనము ఎగ్జాంపుల్ ఈ రెసిప్రోకల్ రేట్ అంటే ఏంటి, రెసిప్రోకల్ రేట్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్కి ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు మనము బ్యాంక్లో లోన్ తీసుకున్నాం, నేను 10,000 లోన్ తీసుకున్నాను. ఆ 10,000 నేను మంత్లీ ఒక 2,000 కడుతున్నాను. ఆ తర్వాత ఒక 10 నెలలకు నేను కంప్లీట్ చేస్తున్నట్టుగా ఆ లోన్ తీసుకున్నాను. దానికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, మీకు తెలిసే ఉంటుంది. మనము అమెజాన్లో ఒక వస్తువు నో కాస్ట్ ఆఫ్ ఈఎంఐ ఉంటుంది, తర్వాత మామూలుగా కాస్ట్ ఆఫ్ ఈఎంఐ ఉంటుంది. అంటే నో కాస్ట్ ఈఎంఐకి ఎలా ఉంటుంది, మనకు ఇంట్రెస్ట్ ఏం పడదు. అదే నో కాస్ట్ ఈఎంఐ లేకుండా ఉంటే ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ను ఇంట్రెస్ట్ ఉండాలి అని ఎవరు నిర్ణయిస్తారంటే ఆర్బీఐ అనమాట. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు మనము ఊర్లో కొంతమంది దగ్గర ఇంట్రెస్ట్ తీసుకున్నాను, కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు. కొంతమంది 2 రూపీస్కి ఇస్తారు, లేదా కొంతమందికి 5 రూపీస్కి ఇస్తారు, కొంతమంది 10 రూపీస్కి ఇస్తారు. కానీ అలా ఉండకూడదు. బ్యాంక్స్లో ఒక పర్సన్ లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అనేది కంట్రోల్ చేసేది ఏంటంటే ఆర్బీఐ అనమాట. తర్వాత ఈ ఇంట్రెస్ట్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. ఈ ఇంట్రెస్ట్ అన్నిటికీ ఒకే ఉంటుందా, ఇప్పుడు మనము ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది, తర్వాత ఆర్డీ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది, మనము లోన్లో మామూలుగా ఈ సేవింగ్ బ్యాంక్స్లో మన మనీ సేవ్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. తర్వాత వచ్చేసి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం, రెవెన్యూ జనరేషన్, ఈ రెవెన్యూ జనరేషన్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తుంది, ఇది కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి ఎఫ్ఎస్ అంటే ఫినాన్షియల్ సర్వీసెస్. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం, అసలు ఆర్బీఐ అంటే ఏంటి, ఆర్బీఐ కింద ఎన్ని బ్యాంక్స్ ఉంటాయి, సో ఆ బ్యాంక్స్ వర్క్స్ ఏంటి,
వాటి గురించి తెలుసుకోవాలని చెప్పాం. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఎస్ ఫినాన్షియల్ సర్వీసెస్. అసలు మన ఇండియాలో ఫినాన్షియల్ మార్కెట్ అంటే ఏంటి, ఫినాన్షియల్ మార్కెట్ కింద ఏముంటుంది, ఇది కూడా మనకు ఫినాన్షియల్ సర్వీసెస్ గురించి కంప్లీట్ ఐడియా ఉండాలి. సో ఫినాన్షియల్ సర్వీసెస్ కింద ప్రైమరీ మార్కెట్ ఎఫ్డిఐ, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, ద పెన్షన్ సెక్టార్స్, ఎన్పిఏ న్యూ పెన్షన్ సెక్టార్, అసిస్ట్ మేనేజ్మెంట్ సెగ్మెంట్, ఈ తర్వాత ఇదంతా కూడా మనకు తెలిసి ఉండాలి. ఇది తెలిసినప్పుడు అంటే కంప్లీట్గా బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ సెక్టార్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాటి ఫంక్షనింగ్ ఏంటి కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఇవేమి ఈ బ్యాంక్ సెక్టార్ యొక్క స్ట్రక్చరు ఫంక్షనింగ్ మనకు తెలియకుండా యాజ్ ఎ డేటా సైంటిస్ట్గా ఫస్ట్ దాంట్లోకి మనం ఎంట్రీ అవ్వలేము. ఒకవేళ ఎంట్రీ అయినా కూడా ఆఫ్ నాలెడ్జ్తో మనం ఎంట్రీ అయినా కూడా అక్కడ ఏదైనా వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు, తర్వాత ఒక ప్రాబ్లం రెక్టిఫై చేయాల్సి వచ్చినప్పుడు మనకి నాలెడ్జ్ లేకుండా అక్కడ గ్రో అవ్వడము, వర్క్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏముంటాయంటే వాట్ ఈస్ ఫ్యూచర్ బ్యాంక్, వాట్ ఈస్ ద ఫినాన్షియల్ సర్వీసెస్, వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్, వీటి గురించి కూడా మనకి ఐడియా ఉండాలి. ఐడియా కాదు కంప్లీట్ తెలుసుకొని ఉండాలి. ఇంకా ఫినాన్షియల్ బ్యాంక్ కిందకి వస్తే ఇంతవరకు మనం బ్యాంక్ సెక్టార్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫినాన్షియల్ బ్యాంకింగ్ సెక్టార్స్. ఈ ఫినాన్షియల్ బ్యాంకింగ్ సెక్టార్స్ వచ్చేసి 3 టైప్స్గా ఉంటాయి. ఒకటి క్యాపిటల్ మార్కెట్, ఉండేది ప్రొఫెషనల్ అండ్ అసిస్టెంట్ మార్కెటింగ్, మూడోది వచ్చేసి ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ. ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ అంటే ఇక్కడ ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అండ్ ఎంఎఫ్ఐ అంటే మైక్రో ఫినాన్స్ కంపెనీ అనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మైక్రో ఫినాన్స్ కంపెనీ కొన్ని డైరెక్ట్గా నేమ్ ఉంటుంది, చిన్న చిన్న మైక్రో ఫినాన్స్ కంపెనీ అని చెప్పేసి. సో ఎగ్జాంపుల్గా మనము ఇంటర్నెట్ బ్యాంక్స్ కానీ ఈ కామర్స్ బ్యాంకింగ్ లైక్ అమెజాన్, ఇవన్నీ కూడా మనకి మైక్రో ఫినాన్స్ కంపెనీ కిందకే వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకా మనకు తెలిసి ఉండాల్సింది ఏముందంటే వాట్ కోర్ థింగ్స్ యూ హ్యావ్ టు నో అండ్ హౌ యూ విల్ డూ ద మైక్రో ఫినాన్సింగ్ వర్క్. ఇవన్నీ మైక్రో ఫినాన్స్ కంపెనీ గురించి తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా ఈ మైక్రో ఫినాన్సింగ్ మైక్రో ఫినాన్సింగ్ కంపెనీస్ ఎట్లా వర్క్ చేస్తుంది ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు దీంట్లో మైక్రో ఫినాన్స్ కంపెనీలో ఇది క్యాపిటల్ మార్కెట్ ఉంది. క్యాపిటల్ మార్కెట్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇవన్నీ మీకు జస్ట్ మనం పేర్లు వింటాం. కానీ ఈ డేటా సైంటిస్ట్ వాడు ఏం తెలుసుకుంటాడంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ మ్యూచువల్ ఫండ్ తర్వాత షేర్ మార్కెట్ వెనక ఉన్న అల్గరిథం ఏంటి, షేర్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి, డౌన్ అవుతున్నాయి. సో ఇదంతా నాలెడ్జ్ కూడా ఈ డేటా సైంటిస్ట్ అనే పర్సన్ తెలుసుకొని ఉండాలన్నమాట. సో ఈ నాలెడ్జ్ కూడా మనకి డేటా సైంటిస్ట్గా వర్క్ చేయాలంటే అవసరం ఉంటుంది. తర్వాత ఎస్ఈబిఐ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది ఏం చేస్తుందంటే ఈ క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో మనం గమనించినట్లయితే మన ఇండియాలో మనకు బ్యాంకింగ్ సెక్టార్లో ప్రతిదీ మనకేంటంటే మనకేమి తెలియకుండా బ్యాంక్ వెళ్తాం, లోన్ తీసుకుంటాము లేదా లోన్ కట్టేస్తాము. ఆ లోన్స్లో డిఫరెంట్ పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, తర్వాత హోమ్ లోన్ ఇవన్నీ ఉంటాయి. సో వెళ్తాం తీసుకుంటాం, లేదా బ్యాంక్ వెళ్తాం, మనకు కావాల్సిన సేవింగ్ చేస్తాము. స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్ తీసుకోవడానికి అకౌంట్ ఇట్లా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఓకే. కానీ ఎప్పుడైనా మనం ఆలోచించామా అసలు ఇవి బ్యాంక్స్ ఎట్లా ఏర్పడ్డాయి, అసలు ఒక బ్యాంక్ ఏర్పడాలి అంటే ఎంత అమౌంట్ మన దగ్గర ఉండాలి, ఈ బ్యాంక్ సెక్టార్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, మళ్ళీ బ్యాంక్లో మనకి ప్రైవేట్ సెక్టార్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయి. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, అది కూడా ఆర్బీఐ కిందికి వస్తుందా, గవర్నమెంట్ సెక్టార్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, తర్వాత మనం లోన్ తీసుకుంటున్నాము మన డీటెయిల్స్ అన్నీ బ్యాంక్లో ఎట్లా స్టోర్ అవుతుంది, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి ఏంటంటే ఈ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి సెక్టార్ని, ప్రతి బ్యాంక్ని, ప్రతి వ్యవస్థను కూడా కంట్రోల్ చేసే ఒకటి ఉంటుంది. మనం ఫస్ట్ ఆర్బీఐ చేసుకున్నాం, తర్వాత ఆర్బీఐ చేసే బ్యాంకింగ్స్ మొత్తం ఏ బ్యాంక్స్ అయినా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్ని కంట్రోల్ చేసేది ఆర్బీఐ, అది తెలుసుకున్నాం. ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ వీటిని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఎస్ఈబిఐ అనమాట, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఈ యొక్క క్యాపిటల్ మార్కెటింగ్ అంతటిని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఇన్సూరెన్స్ సెక్టార్. ఇది కూడా బ్యాంక్ కిందకి వస్తుంది. మన బ్యాంక్లో మనం లోన్ తీసుకోవడము లేదా సేవింగ్ చేసుకోవడమే కాదు, బ్యాంక్ ద్వారా మనం ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. ఈ ఇన్సూరెన్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
మీకు తెలుసు లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్స్ పాలిసీ ఉంటుంది. తర్వాత ఇంకా చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి. జనరల్ ఇన్సూరెన్స్ అంటే కార్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ కిందకి వస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఐఆర్డిఏ అనేది ఈ ఇన్సూరెన్స్ సెక్టార్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. తర్వాత ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇప్పుడు బ్యాంక్లో మనకి ప్రైవేట్ సెక్టార్స్, గవర్నమెంట్ సెక్టార్స్ ఎలా ఉంటాయో ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా పబ్లిక్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్స్ 2 ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి ఇండియన్ జీడిపిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ నాలెడ్జ్ కూడా, జీడిపి సంబంధించిన నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. తర్వాత ఒకవేళ మనకు బ్యాంక్లో జాబ్స్ వస్తే సో మన రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, అసలు ఎట్లా ఆ ప్రాజెక్ట్ని బ్యాంక్లో మన ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది అంటే మెయిన్గా డేటా సైంటిస్ట్ చేసేదంటే బ్యాంకింగ్ ఫ్రాడ్ డిటెక్షన్ చేస్తాడనమాట. అంటే బ్యాంకింగ్ ఫ్రాడ్ డిటెక్షన్ ఎట్లా చేస్తాడు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి లోన్ కోసం వచ్చాడు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి ఒక పర్సన్ లోన్కి అప్లై చేసినప్పుడు, ఇప్పుడు చిన్న లోన్ అయినా సరే 10,000 అయినా సరే, ఒక 10, 2 కోట్లు 3 కోట్లు అయినా సరే, సో బ్యాంకు ఒక వ్యక్తిని లోన్ ఇచ్చేటప్పుడు మనకి పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటుంది. ఎలాగా? ఆధార్ కార్డ్ అడ్రస్, పాన్ కార్డు, తర్వాత ఇంటి అడ్రస్, లేదా హోమ్లో మన డాక్యుమెంట్, ఇవన్నీ తీసుకుంటుంది. అయితే ఈ డేటా సైంటిస్ట్ చేసే మెయిన్ వర్క్ అనేది ఫ్రాడ్ డిటెక్షన్. అంటే ఎట్లా అంటే అతను ఇచ్చిన ప్రూఫ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా. తర్వాత సో మనము మ్యాక్సిమం ఇప్పుడు క్రెడిట్ కార్డుకి కానీ ఏదైనా లోన్ అప్లై చేస్తున్నప్పుడు మన ఏజ్ని బేసిక్గా, లేకపోతే మన ఇన్కమ్ బేసిక్గా ఇవన్నీ క్యాల్కులేషన్ చేసి మనకి ఇస్తారు. ఒకవేళ మనం ఎక్కువ అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఈ వ్యక్తి నిజంగా ఈ లోన్ బ్యాంక్ ఇస్తే అది కట్టగలుగుతాడా, ఒకవేళ కట్టకుండా ఉండడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎలాగా ఫ్రాడ్ చేయొచ్చు, ఇదంతా కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మనం చాలా మూవీస్లో చూస్తున్నాం, రియల్ లైఫ్లో చూస్తున్నాము, చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఒక ఫ్రాడ్ జరగక ముందుకు డేటా సైంటిస్ట్ వర్క్ చేస్తాడు. ఇతను ఇచ్చేటువంటి వర్క్స్, ఇతను ఇచ్చే ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. ఇన్ కేస్ ఒకవేళ ఫ్రాడ్ జరిగితే అతను ఏం చేస్తాడంటే, ఈ డేటా సైంటిస్ట్ అనేది మొత్తం రీసెర్చ్ చేసి ఏం చేస్తాడు, ఎలా ఫ్రాడ్ జరిగింది, ఎందుకు ఫ్రాడ్ జరిగింది, ఈ వర్క్స్ కూడా డేటా సైంటిస్ట్ చేస్తాడనమాట. సో బ్యాంకింగ్ సెక్టార్లో మనము యాజ్ ఏ డేటా సైంటిస్ట్గా వర్క్ చేయాలంటే మినిమం ఈ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. సో ఈ నాలెడ్జ్ ఉంటేనే మనం బ్యాంక్లో యాజ్ ఏ డేటా సైంటిస్ట్గా కెరియర్ని గ్రో చేసుకోగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.